హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి టెక్నీషియన్స్ యూజ్ చేసే మీటర్స్లో మోడల్స్ ఏంది, నేనైతే ఏ మోడల్ వాడుతున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను నార్మల్గా మీటర్స్లో అనలాగ్ మీటర్ ఒకటి డిజిటల్ మీటర్స్ ఉంటాయి. అనలాగ్ అంటే ఏంటంటే ఇప్పుడు డిజిటల్ చూస్తున్నారు కదా, ఇట్లా మనకు 2 పిన్స్ని ఏదన్నా పార్ట్ని చెక్ చేస్తున్నాము లేదా సప్లై చెక్ చేస్తున్నాము డిజిటల్గా డిస్ప్లే అవుతుంది. మనం తీసుకున్న దాని రెసిస్టెన్స్ కానీ వోల్టేజ్ కానీ అట్లా డిస్ప్లే అవుతుంది. అనలాగ్ మీటర్ వచ్చేసి ఇలా మనం ఏదైనా 2 పిన్స్ని చెక్ చేస్తున్నామంటే ఏదైనా పార్ట్ని చెక్ చేసినా వోల్టేజ్ చెక్ చేసినా అక్కడ ఒక పిన్ టైప్ పాయింట్ ఉంటుంది, అది ఇంక్రీజ్ అవుతుంది. ఆ వాల్యూని ఆ పిన్ పాయింట్ చూపిస్తూ ఉంటుంది. ఇదండి అనలాగ్ మీటర్ అంటే ఇలా ఉంటుంది. రెండు ఒకటే సేమ్ వాల్యూస్ చూపిస్తే, కాకపోతే అది డిజిటల్గా డిస్ప్లే అవుతుంది. రెగ్యులర్గా నేను యూజ్ చేసేది ఏసీ టెక్నీషియన్, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు చేసే వాళ్ళు ఏంటంటే నార్మల్ టైప్ క్లాంప్ మీటర్ టైప్స్ వాడతారు. నేను యూజ్ చేసుకోవాల్సేది కూడా ఇప్పుడు డిస్ప్లే అవుతున్న క్లాంప్ మీటరే. ఇది వచ్చేసి క్లాంప్ టైప్ డిజిటల్ మీటర్ అండి. ఇదేంటంటే మాకు వైర్లో ఎంత రెసిస్టెన్స్ సప్లై పాస్ అవుతుందో చెక్ చేసుకోవడానికి మ్యాక్సిమం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇది మాకు యూజ్ అవుతుంది కాబట్టి క్లాంప్ మీటర్ని మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తామండి. ఓకే, క్లాంప్ మీటర్ వచ్చేసి ఏంటంటే వైర్ రెసిస్టెన్స్ ప్లస్ ఎంత యాంప్స్ తీసుకుంటుంది కరెంట్ అనేది కూడా. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు మంచి మంచి ఎలక్ట్రికల్ నాలెడ్జ్ కావాలనుకున్నా, మంచి వీడియోస్ చూడాలనుకున్నా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియో స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఇదేనండి నేను యూజ్ చేసే మాస్టెక్ కంపెనీ వాళ్ళండి డిజిటల్ క్లాంప్ మీటర్ మల్టీమీటర్. ఇదేంటంటే నాకు బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను వాషింగ్ మిషన్లో, ఫ్రిడ్జ్లో ఏసీలు చేస్తాను కాబట్టి మా టెక్నీషియన్స్కి ఇది బాగా యూజ్ అవుతుంది. దీంట్లో మనకి ఇప్పుడు డీసీ వోల్టేజ్ని చెక్ చేసుకోవచ్చు, ఏసీ వోల్టేజ్ని చెక్ చేసుకోవచ్చు, కరెంట్ ఎంత యాంప్స్ వస్తుందో కూడా చెక్ చేసుకోవచ్చు, 2 ohms వరకు రెసిస్టెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఏమన్నా బ్యాటరీ ఏమైనా తగ్గితే కనుక బ్యాటరీ లో వోల్టేజ్, లో బ్యాటరీ ఇండికేషన్ కూడా వస్తుంది. ఓవర్లోడ్ ప్రొడక్షన్, ఎప్పుడైనా మనకి కరెంట్ ఎక్కువ వచ్చినా కానీ ఈ మీటర్ అనేది పాడవుతుంది. సో డిస్ప్లే అనేది కూడా మీకు చూపిస్తాను. ఒకసారి ఓపెన్ చేసి మీకు లోపల ఎలా ఉంటుంది, మీటర్ ఎలా వాడాలో కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి, వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు క్లియర్గా చూస్తే మీకు ఏ డౌట్స్ ఉండవు. దాన్ని క్లాంప్ మీటర్ ఇస్తారు, మళ్ళీ అలాగే ప్రోబ్స్ ఇస్తారండి, ప్రోబ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దీంతోపాటు మనకి ఇది వచ్చేసి నాకు అరౌండ్ ఒక 1049 రూపీస్ పడింది. అమెజాన్లో తీసుకున్నాను. బాగుంటుంది, క్వాలిటీ అయితే బాగుంటుంది. చక్కగా నేను ఒక 2 years వాడుకోవచ్చు క్లాంప్ మీటర్ అనేది. ఇదిగోండి యూజర్ మాన్యువల్. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఈ యూజర్ మాన్యువల్ని చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్లోనే ఉంది, సో ఈజీగా అర్థమవుతుంది. ఇది రెసిస్టెన్స్ చెక్ చేసుకోవడానికి 2K 2M అని ఉంది కదా, ఇవి రెసిస్టెన్స్ చెక్ చేసుకోవడానికి అండి. ఇవి కంటిన్యూటీ, మనకి వైరింగ్ కంటిన్యూటీ ఎలా ఉందో చెక్ చేయాలన్నా, అండ్ అలాగే రెసిస్టెన్స్ కూడా 2 kilo ohms వరకు రెసిస్టెన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి డీసీ వోల్టేజ్ 24 voltsని చెక్ చేయాలనుకుంటే క్లాంప్ మీటర్ అనేది ఈ పొజిషన్లో ఉండాలి. మన ఏసీ కరెంట్ని చెక్ చేయాలంటే కనుక 240 volts వరకు సప్లై వచ్చే దాంట్లో ఈ 240 దగ్గర ఇది ఈ సింబల్ వచ్చేసి ఉంది కదండి, ఇక్కడ మీకు వేరియబుల్ సింబల్ కనిపిస్తుంది క్లియర్గా. ఈ సింబల్ అదేంటంటే అది వోల్టేజ్ అనేది వేరియబుల్ అయితే కనుక అది సింబల్ వోల్టేజ్, ఏసీ వోల్టేజ్కి అది. అండ్ అలాగే డీసీ వోల్టేజ్ వచ్చేసి ఇక్కడ లైన్ ఉంటుంది చూసారా, ఆ లైన్ అనేది డీసీ సింబల్కి ఇండికేషన్, డీసీ వోల్టేజ్కి. అండ్ ఇంకోటి ఇంకా హై వోల్టేజ్ అయితే ఇది పెట్టుకోవచ్చండి. ఇది వచ్చేసి 600 amps, అంటే మనకు వచ్చే ఒక వైర్లో కరెంట్ ఎంత పాస్ అవుతుంది ఏంటి అనేది ఇది సెట్ చేసుకుని ఈ క్లాంప్ ఉంది కదా, ఈ పొజిషన్లో మన క్లాంప్ అనేది ఇన్సర్ట్ చేసుకుంటే ఇట్లా వైర్ ఉందనుకోండి, ఈ వైర్కి ఇలా ఇన్సర్ట్ చేస్తే లోపల ఇక్కడ యాంప్స్ ఎంత వస్తుంది ఏంటని, కరెంట్ ఎంత పాస్ అవుతుంది ఏంటనేది ఇక్కడ చూపిస్తుంది. కరెంట్ యాంప్స్ ఎంత తీసుకుంటుంది ఏంటది. అది హోల్డ్ చేయాలంటే ఇక్కడ హోల్డ్ బటన్ ఉంటుంది, ఇలా హోల్డ్ చేసుకున్నారు. సో అందుకోసం అండి హోల్డ్ ఆప్షన్ ఒకటి ఉంది. ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఏసీ ఓన్లీ రెసిస్టెన్స్ చెక్ చేసుకోవాలనుకోండి, కామన్ వైర్ కామన్లో పెట్టేసి ఈ రెడ్ వైర్ రెసిస్టెన్స్కి పెట్టి, ఇప్పుడు మనం కంటిన్యూటీ చెక్ చేయాలనుకోండి, వైర్ టు వైర్ కంటిన్యూటీ, ఇలా కంటిన్యూటీ సింబల్ దగ్గర పెట్టుకొని ఆప్షన్ దగ్గర ఈ వైర్ని మనం ఏదైతే పార్ట్కి చెక్ చేస్తున్నామో దానికి 2 probes ఉంటాయి, 2 pins ఉంటాయి. ఆ 2 pinsకి ఇలా అటాచ్ చేస్తే ఇట్లా సౌండ్ రావాలి, బీప్ సౌండ్ వినిపిస్తుందా. ఇది కంటిన్యూటీ చెకింగ్కి. అదే రెసిస్టెన్స్ చెకింగ్ అనుకోండి, ఈ 2Kలో పెట్టుకుని రెసిస్టెన్స్ చెక్ చేసుకో. అదే 2 kilo ohms వరకు ఉంటేనే వస్తుందండి రెసిస్టెన్స్. ఓకే, ఇది వచ్చేసి ఏసీ వోల్టేజ్కి వచ్చేసి మనం డైరెక్ట్ సాకెట్లో ఫేజ్ న్యూట్రల్ 2 pins పెట్టామనుకోండి, ఏసీ పిన్స్
2 మిల్స్ ప్రతి 240 వోల్ట్స్ అనేది చూపిస్తుంది. ఇది వచ్చేసి డీసీ సప్లై వస్తుందా లేదా, ఏదైనా డీసీ పార్ట్స్ ఉంటే కనుక వాటికి బోర్డు నుంచి సప్లై వస్తుందా లేదా చెక్ చేసుకోవడానికి డీసీ. వచ్చేసి యాంప్స్ నార్మల్. ఇదండి క్లాంప్ మీటర్ని ఇలా యూజ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే మెయిన్గా మీకు చెప్పాల్సింది, ఈ వోల్టేజ్ చెక్ చేస్తున్నప్పుడు కన్ఫామ్గా ఈ పిన్ అనేది వోల్టేజ్లో పెట్టాలి, ఈ మీటర్కి మాత్రం. ఇది వచ్చేసి మాస్టెక్ కోడ్ది కాబట్టి ఈ ఆప్షన్ ఎలా ఇచ్చారు. వోల్టేజ్ చెక్ చేస్తున్నాము అంటే ఈ కామన్ వైర్ కామన్లో ఉంచి ఈ రెడ్ వైర్ని వోల్టేజ్లో పెట్టాలి. అప్పుడే మనకి ఇక్కడ వోల్టేజ్ అనేది 240 మనం ఇప్పుడు ఇక్కడ వోల్టేజ్లో పెట్టి ఇక్కడ ఈ వోల్టేజ్ ఏసీ వోల్టేజ్లో కనెక్ట్ చేసుకుంటేనే మనకి వోల్టేజ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, మీకు ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మల్టీమీటర్లో ఉండే సింబల్స్ చూడండి. ఫస్ట్ వచ్చేసి వోల్టేజ్ ఉంది కదా, అది ఏసీ వోల్టేజ్ సింబల్. ఏ ఉంది కదా, అది డీసీ కరెంట్ సింబల్. తర్వాత వి కింద వి పక్కనే లైన్ ప్లస్ 3 డాట్స్ లైన్స్ ఉన్నాయి కదా, అది డీసీ వోల్టేజ్ సింబల్. ఎంబీ అంటే మిల్లీ వోల్ట్స్, ఎంఏ అంటే మిల్లీ యాంప్స్, మ్యూఏ అంటే మైక్రో యాంప్స్. ఓకే, సింబల్స్ ఉన్నాయి చూసారు ఇటు పక్క. సింబల్ ఫంక్షన్ ఏసీ కరెంట్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇప్పుడు మనకి ఇక్కడ ఈ క్లాంప్ మీటర్లో 600 వోల్టేజ్ ఏసీ కరెంట్లో సెట్ చేసుకుని ఈ ప్రోబ్ అనేది రెడ్ ప్రోబ్ అనేది వోల్టేజ్లో పెట్టుకోవాలి, బ్లాక్ ప్రోబ్ అనేది కామన్లో పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం సప్లై చెక్ చేద్దాం. అదిగోండి చూసారు అక్కడ సప్లై అనేది డిజిటల్గా డిస్ప్లే అవుతుంది కదా, ఇదండి డిజిటల్ క్లాంప్ మీటర్ అంటారు. ఇట్లా వచ్చేదాన్ని వోల్టేజ్ అనేది మనకి అక్కడ డిస్ప్లేలో డిజిటల్గా డిస్ప్లే అవుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, subscribe my channel. Please support me. Thank you.